శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ దినాలలో మనము యేసుక్రీస్తు ప్రభువారు గురించినటువంటి ధ్యానాన్ని బైబిల్ గ్రంథములో మనము యోహాను సువార్త నుండి ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు యోహాను సువార్త మొదటి అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. యోహాను సువార్త మొదటి అధ్యాయము 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. మరలా చదువుతున్నాను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, గత వారం మనము ఆయన శరీరధారి అయ్యాడు అని 14వ వచనంలో జ్ఞాపం చేసుకున్నాము. రెండవది ఆయన మహిమ అనేది 14వ వచనంలో మనము జ్ఞాపం చేసుకున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చాడు అంటే దైవత్వాన్ని విడిచిపెట్టాడు అని కాదు, మానవత్వాన్ని ధరించుకుని వచ్చాడు. ఫుల్లీ గాడ్, ఫుల్లీ మ్యాన్. దైవ మానవుడు, సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడిగా, దైవ మానవుడిగా ఈ లోకంలో జీవించాడు అని మనం జ్ఞాపం చేసుకున్నాము. ఆయన యొక్క మహిమ, ఆయన స్వభావములో, ఆయన గుణలక్షణములలో అద్వితీయుడుగా, ఆయనే ఏకైక వ్యక్తిగా, ఇంకా రెండవది లేదు, ద్వితీయము లేదు అనేటువంటి అద్వితీయ కుమారుని మహిమ వలె మేము ఆయన మహిమను చూచాము అని ఆయన మహిమను మనం జ్ఞాపం చేసుకున్నాము. 16వ వచనంలో ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి అన్నాడు. ఆయన పరిపూర్ణత. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు గురించినటువంటి స్పష్టమైన అవగాహన కలిగి ఉంటే అది ఆదరణ అన్నాడు, అది ఆనందము, అది ఆరాధనకు యోగ్యమైనది. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో క్రీస్తుని గురించి మీరు స్పష్టంగా తెలుసుకున్న వారై హృదయములలో ఆదరణ పొందవాలని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి స్పష్టంగా తెలుసుకుంటే హృదయములో ఆదరణ ఉంటుంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించారో వారికి ఆనందం ఉంటుంది. నిజమైనటువంటి ఆరాధన వారి హృదయం తరంగాలో నుండి పొంగి పొరలి వస్తుంది. మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అనేటువంటి మాట కొలస్సీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఒక నిరీక్షణ మనకు కలుగుతుంది. అయితే ఈ సమయంలో ఈరోజు మన ధ్యానం కొరకు ఆయన పరిపూర్ణత, హిస్ ఫుల్నెస్, ఆయన పరిపూర్ణత అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాము. యేసుక్రీస్తు ప్రభువారు గురించి యోహాను గారు పరిపూర్ణుడు, సంపూర్ణుడు అనే మాట బైబిల్లో వ్రాయబడి ఉంది. సర్వ అనే మాట. పరిపూర్ణత, సంపూర్ణత ఏదైతే ఉందో అది సర్వము ఆయనే అన్నట్టుగా ఆ పదాలు వ్రాయబడ్డాయి. పరిపూర్ణత, సంపూర్ణత అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ నిండుగా ఉండటం, ఎల్లప్పుడూ తక్కువ ఏమీ కాకుండా ఉండటం, ఎల్లప్పుడూ కొరత లేకుండా ఉండటం. అర్థం ఏంటి? తీసివేసినా కూడా తగ్గదు, కలపవలసిన అవసరం లేదు.
ఆయనలో నుండి ఏది తీసినా కూడా తక్కువ కాదు. ఆయనకి వేరే కలపవలసినటువంటి అవసరం ఏది కూడా లేదు. అది సంపూర్ణత, పరిపూర్ణత. అది సర్వము ఆయనై ఉండుట అనేటువంటి మాట ఇక్కడ ఉందండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏమన్నాడంటే ఆయన పరిపూర్ణత అన్నాడు. అంటే ఏమిటా పరిపూర్ణత? ఆయనలో ఉన్నటువంటి ఆ పరిపూర్ణత ఏమిటి అని మనం ఆలోచన చేస్తే కొలస్సీలకు రాసిన పత్రికలో 2 విషయాలు చెప్పాడు. అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 19వ వచనము, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు అన్నాడు. అంటే సర్వము యొక్క సంపూర్ణత ఆయనలోనే ఉంది. అది ఇంకేదైనా తీసుకోనండి. అది ఈ కొలస్సీలకు రాసిన పత్రికలో సంపూర్ణ జ్ఞానము అన్నాడు. అనంత జ్ఞానియగు దేవుడు. జ్ఞానం యొక్క ఆయనలో ఇమిడి ఉంది. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు యేసుక్రీస్తు ప్రభువునందు గుప్తమయ్యున్నవి అన్నాడు. కాబట్టి సర్వం యొక్క సంపూర్ణత యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఆయన సంపూర్ణుడు అంటున్నప్పుడు ఏ విషయంలో సంపూర్ణుడు? సర్వ విషయములలో ఆయన సంపూర్ణుడు. ఆయన యందు సర్వ సంపూర్ణత. ఆయన అంటే సర్వ విషయములలో. అది గ్రహింపు, సంపూర్ణ గ్రహింపు అనే మాట ఉంది. పరిపూర్ణ ఓర్పు, దీర్ఘశాంతము అనే మాట ఉంది. సంపూర్ణ బలము అనే మాట ఉంది. సంపూర్ణ ప్రకటన అనే మాట ఉంది. క్రీస్తునందే సంపూర్ణత అనే మాట ఉంది. సర్వ సంపదలు అనే మాట ఉంది. క్రీస్తే సర్వము అంటే ఆయన పరిపూర్ణత అంటున్నప్పుడు సర్వ విషయములలో ఆయన పరిపూర్ణుడు. సర్వ విషయాలు ఎప్పుడు నిండుగా, తక్కువ లేకుండా, కొరత లేకుండా, ఎంత తీసుకున్నా కూడా తరగని, కలపవలసినటువంటి అవసరమైనటువంటి సర్వము సంపూర్ణత ఆయనలో ఉంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. నిరీక్షణ చెప్పానండి, బలము అని చెప్పానండి, ఈ సర్వ సంపదలు అనండి, జ్ఞానము అనండి, బుద్ధి అనండి, ఇవన్నీ కూడా ఆయనలో సంపూర్ణంగా ఉన్నవి. యోహాను సువార్తలో అన్నాడు, ఆయన కృపా సత్య సంపూర్ణుడు అన్నాడు. అంటే కృప విషయంలో ఆయన సంపూర్ణుడు, సత్యం విషయంలో ఆయన సంపూర్ణుడు అనేటి మాట. అంటే ఆయన పరిపూర్ణత, ఆయన సంపూర్ణత అంటున్నప్పుడు సర్వము యొక్క సంపూర్ణత యేసుక్రీస్తు ప్రభువునందు ఉంది. 1. 2 కృపలోను సత్యం యొక్క సంపూర్ణత ఆయనే. 3వది ఏం చెప్పాలంటే మరొకటి అన్నాడు. ఏ విషయంలో ఆయన పరిపూర్ణుడు, సంపూర్ణుడు అంటే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో ఏమన్నాడు అంటే 9వ వచనము, ఎలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పటికీ పౌలు గారు చెప్పేటువంటి గొప్ప మాట ఏమిటంటే దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఆయనలో ఉంది. 2వది దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత కూడా. మానవునికి కావలసినటువంటి సర్వ సంపూర్ణత ఆయనలో ఉంది. దేవత్వం యొక్క, దేవుని యొక్క గుణలక్షణాల విషయంలో కానీ, శక్తి, జ్ఞానము, సర్వశక్తి, సర్వజ్ఞానము, సర్వ వ్యాపి, సార్వభౌమాధికారము, ఏదైతే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఉంటుందో అవన్నీ కూడా శరీరరీతిగా యేసుక్రీస్తు ప్రభునందు ఉన్నవి, నివసించుచున్నది అనేటువంటి మాట అపోస్తలుడైన పౌలు చెప్పాడు.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణుడు. ఆయన సంపూర్ణత. సర్వములో సంపూర్ణుడు. దేవత్వం యొక్క సర్వసంపూర్ణత కూడా ఆయన యందు నివసించున్నది. అందువలనే ఆయనే, ఆయన ద్వారా మాత్రమే మనకు సంపూర్ణత కలుగుతుంది. కృప. నిజమైనటువంటి దేవుడు ఎవరు? నిజమైనటువంటి దైవత్వము ఎవరు అంటే దైవత్వం యొక్క సంపూర్ణత యేసుక్రీస్తు ప్రభువారే కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని అర్థం చేసుకొని అంగీకరించకుండా ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళుట సాధ్యం కాదు. ఒక మాట అన్నాడు చూడండి. ఆయన యందు సర్వసంపూర్ణత నివసించమనియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలని తండ్రి అభిష్టమాయను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువునందు సర్వసంపూర్ణ నివసింపాలని ఒకటి ఆయన శిలువ రక్తం చేత సంధి చేశాడు. సంధి చేయటం అంటే ఏమిటి? దేవునికి మానవునికి మధ్యవర్తిగా, ఒక సమాధానకర్తగా యేసుక్రీస్తు ప్రభువారు ఉండి మానవుని యొక్క పాపాన్ని ఆ శిలువలో ఆయన భరించడం ద్వారా, శిలువలో రక్తం కార్చడం ద్వారా ఆ వైరాన్ని తీసివేసి, ఆ శత్రుత్వాన్ని తీసివేసి, ఆ విభేదాలు తీసివేసి, పాపములు క్షమించి, కడిగి, పవిత్రపరచి, నిర్దోషంగా దేవుని ఎదుట నిలబెట్టి, దేవునికి మానవునికి మధ్య సంధి చేయటము, సమాధానపరచటము, అది యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. కాబట్టి సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు అనే మాట ఉందండి. యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణుడు అంటున్నప్పుడు ఆయన సర్వములో సంపూర్ణుడు, దైవత్వములో సంపూర్ణుడు. మూడవది ఆయన కృప సత్య సంపూర్ణుడు. నాలుగవది దేవునికి మానవునికి సంధి చేసినటువంటి ఆ సంపూర్ణత కార్యం, ఆ సంపూర్ణ శిలువ కార్యము యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో నెరవేర్చాడు. ఇప్పుడేమన్నాడు అంటే ఆయన సంపూర్ణతలో నుండి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తారో, కొలస్సీయులకు రాసిన పత్రిక 2:10 ఏమన్నాడు అంటే ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు అన్నాడు. అంటే ఎవరైతే ఈ సంపూర్ణుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తారో ఆయన యందు మీరు కూడా నిండుగా ఉంటారు, కొదువ లేకుండా ఉంటారు, కొరత లేకుండా ఉంటారు, ఎంత తీసినా కూడా తక్కువ కాకుండా ఉంటారు. ఇంకా ఏమీ కలపవలసినటువంటి అవసరం లేదు. సమాధానము, సంతోషము, సమృద్ధి అనేవి ఆయనలో ఉంటవి. ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, పరిపూర్ణులై ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేశారు. కాబట్టి మొట్టమొదటిది, ఇంకా ఎవరైనా నిజమైనటువంటి దేవుడు, నిజమైనటువంటి సత్యం, పరిపూర్ణత, సంపూర్ణత, ఈరోజు రకరకాల పారంపర్యాచారాలు, తత్వ జ్ఞానాలు, అతి వినయము, రకరకాల వాటి ద్వారా సంపూర్ణత సిద్ధించాలి, సంపూర్ణులు కావాలి, ఏదో ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ ఉన్నత స్థితికి వెళ్ళాలి అనేటువంటి ఒక రకమైనటువంటి వైరాగ్యము, అనవసరమైనటువంటి వాటి ద్వారా నష్టపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ నిజమైనటువంటి సంపూర్ణత, పరిపూర్ణత ఎవరి ద్వారా వస్తుందంటే పరిపూర్ణుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించటం ద్వారా. కాబట్టి ఎవరైనా ఇంకా ఈ లోక సంబంధమైన వాటి ద్వారా కొట్టుకొని పోతూ ఉంటే, సత్యాన్వేషణలో ఉంటే, ఇంకా ఆ సంపూర్ణ సిద్ధి పొందాలి అనేటువంటి ఆశ ఉంటే, మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే సంపూర్ణుడైన, పరిపూర్ణుడైన,
సర్వసంపూర్ణత ఉన్నటువంటి దేవత్వం యొక్క పరిపూర్ణత నివసిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. దేవా, నేను పాపినయ్యా, నేను అసంపూర్ణను, అయోగ్యుడను, నేను పాపిని, శిక్షకు పాత్రుడను. నీవైతే సంపూర్ణుడవు, కృపాసత్య సంపూర్ణుడవు, దైవత్వం యొక్క సంపూర్ణత నీలో ఉంది, శిలువ రక్తం నా కొరకు చిందించావు అని ఒక మాట, అయ్యా నన్ను క్షమించండి, నీ అందు విశ్వాసం ఉంచుతున్నాను, నా హృదయంలోనికి రండి అని ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో ఆయన సంపూర్ణతలో నుండి మనం కూడా సంపూర్ణులమై ఉన్నాము అన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందుతిమి అన్నాడు. ఇక్కడ మనమందరము అంటే ఎవరు? 12వ వచనంలో చెప్పినట్టుగా తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం అనుగ్రహించను అన్నాడు కదా. ఎవరైతే యేసుక్రీస్తు వారిని అంగీకరించారో వారికి ఏమన్నాడు అంటే ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప అన్నాడు. గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్. చాలా శ్రేష్టమైన అంటే ఇంక ఎప్పటికీ కూడా అంతము కాని, ఆగిపోని కృప. కృప వెంబడి కృప. ఒక కృప తరువాత ఇంకొకటి, ఈరోజు, రేపు, మరునాడు, అంత తరువాత ఇంకా నానా విధమైన కృప అనే మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉందండి. కాబట్టి ఆయన పరిపూర్ణతలు అంటే తరగనటువంటి, కొరత లేనటువంటి, ఎల్లప్పుడూ నిండుగా ఉండేటువంటి ఆయన కృపామయుడు, కృపానిధి, కృపాసక్తి సంపూర్ణుడు. ఆయన సంపూర్ణమైనటువంటి కృపలో నుండి నీవు నేను కూడా ప్రభునందు విశ్వాసం ఉంచితే అనుదిన కృపను పొందుతాము అనేటువంటి మాట ఉంటుంది. అనుదినం ఇది నేమన్నాడు అంటే చాలిన కృప. అపోస్తలుడైనటువంటి పౌలు తనకు ఒక ముల్లులాగా, బలహీనపరిచేటువంటి, బాధ పెట్టేటువంటి ఒక ముల్లు తన శరీరంలో ఉన్నప్పటికీ కూడా ప్రభు ఏమన్నాడు అంటే నా కృప నీకు చాలును అన్నాడు. అంటే ఈ కృప వెంబడి కృప అంటే చాలిన కృప. ఏ రోజుకు ఆ రోజు పరిస్థితికి తగ్గట్టుగా, శ్రమకు తగ్గట్టుగా, శోధనకు తగ్గట్టుగా మనకి ఎంతవరకు అవసరమో ఆ కృప వెంబడి కృప దేవుడు మన పట్ల చూపిస్తూ ఉంటాడు. మన యొక్క బలహీనతల్లో కూడా మనం సంతోషించేటువంటి భాగ్యాన్ని ఈ చాలిన కృప ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. రెండోది ఏమన్నాడు అంటే బలపరిచేటువంటి కృప. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము అన్నాడు. ఈ సంపూర్ణుడ ఆయన సంపూర్ణమైనటువంటి కృపలో నుండి మనం బలాన్ని పొందొచ్చండి. ఇది బలపరిచేటువంటి కృప. ఎన్నోసార్లు కృంగుదల ఉంటుంది, తర్వాత అలిసిపోవటం ఉంటుంది, అసహనం ఉంటుంది, ఆవేదన ఉంటుంది, కన్నీళ్లు ఉంటాయి, బాధ ఉంటుంది, అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఈ కృపాసత్య సంపూర్ణుడు ఆయన సంపూర్ణతలో నుండి మనకు కృప వెంబడి కృప అనుగ్రహిస్తాడు అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఏమన్నాడు అంటే బైబిల్ గ్రంథంలో కృపయందు నిలిచి ఉన్నాము అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో ఈ కృపయందు ప్రవేశము గలవారమై ఆయన కృపయందు నిలిచి ఉన్నాము అనే మాట ఉపయోగించాడు. ప్రియులారా, ఇది నిలిచి ఉండేటువంటి కృప అనే మాట. పేతురు గారు అన్నాడు, నానా విధమైనటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనేటువంటి మాటలు ఉన్నాయండి. ప్రియులారా, ఈ సమయంలో ఇటువంటి ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృప పొందుచున్నాము అనే విషయాన్ని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను ముగించేటప్పుడు ఈ సమయంలో 2 విషయాలు ప్రాముఖ్యంగా, ఒకటి ఆయన పరిపూర్ణుడు, రెండవది ఆ పరిపూర్ణతలో నుండి
అది సత్యము గాని, బలము గాని, జ్ఞానము గాని, గ్రహింపు గాని మనం అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పొందుకోవచ్చు అనే మాట ఉంది. ఆయన పరిపూర్ణుడు అంటున్నప్పుడు సర్వములో పరిపూర్ణుడు, దైవత్వములో పరిపూర్ణుడు, కృపా సత్యములో పరిపూర్ణుడిగా మనం ఆలోచన చేశాం. రెండవది, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచలేదో నిజంగా నీవు పరలోక భాగ్యం, ఆ సంపూర్ణత పొందాలి అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించాలి. ప్రభువుని నమ్ముకున్న వారికి ఉన్నటువంటి ఒక ఆశీర్వాదం, వాగ్దానం ఏందంటే, ఆ పరిపూర్ణుడును సంపూర్ణ మీరు అంగీకరించారు కాబట్టి, ఆయన ఉన్నటువంటి ఆ పరిపూర్ణతలో నుండి మనం కూడా పరిపూర్ణులమయ్యాము. రెండోది, కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహిస్తాడు అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో ఈ కృపామయుడు, ఈ దయామయుడు, ఈ కరుణామయుడు, ఈ కృపగల దేవుడు, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు గదా! ఆయన ధనవంతుడయ్యుండియు మీ కొరకు దరిద్రుడయను అని ఆయన కృపను మన ఎడల ఏ విధంగా వెల్లడిపరిచాడో, కృప ద్వారా ఏ విధంగా రక్షించాడో, దేనికి మనం అర్హులం కాదో దానికి అర్హులంగా చేశాడో, ఇవన్నీ కూడా జ్ఞాపం చేసుకొని నమ్మని వారు నమ్మాలి. నమ్ముకున్న వారు అనుదినము కృప వెంబడి కృప పొందుతూ ఆయన్ని స్తుతించ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.